సుందరవనం పక్కన నదికి పెద్ద వరద వస్తుంది. అక్కడ అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు వేచి చూస్తుంది ఒక తేలు. అప్పుడే తాబేలు నదిలోకి వెళ్ళబోతుంది. అది చూసిన తేలు, తాబేలు మామా, మా వాళ్ళంతా అవతలి ఒడ్డున ఉన్నారు. నదిని ఒక్కదాన్నే దాటలేను. నన్ను నీతో పాటు తీసుకెళ్ళి అక్కడ వదిలిపెడతావా అని అడిగింది. కాసేపు ఆలోచించిన తాబేలు సరేనంటూ వీపు మీద ఎక్కించుకొని బయలుదేరింది. కొద్ది దూరం వెళ్ళగానే మెల్లగా తాబేలును కుట్టింది తేలు. అది ఏమీ అనకపోయేసరికి మళ్ళీ మళ్ళీ కుడుతూనే ఉంది. దాంతో తాబేలు, మిత్రమా, నువ్వు చేస్తుంది సరైన పని కాదు. అడిగావు కదా అని సాయం చేస్తున్నాను. అదేమీ పట్టనట్టు కుడుతున్నావేంటి అంది. నీకు ఎంత శక్తి ఉందో చూద్దామని కుట్టాను. ఎన్నిసార్లు కుట్టినా కాస్త కూడా ఇబ్బంది లేకుండా ఉన్నావు. అయినా ఎవరినైనా కుట్టడం నాకు సహజ లక్షణం అంటూ మళ్ళీ కుట్టిందా తేలు. ఆ మాటలు విన్న తాబేలుకు చాలా కోపం వచ్చింది. దాంతో, అవునా, నీ అలవాటు ప్రకారం నువ్వు కుడితే అలిసిపోయినప్పుడు నీళ్ళలో మునిగి ఈదటం నా అలవాటు అంటూ ఒక్కసారిగా నీళ్ళలోకి వెళ్ళింది తాబేలు. అలాగే వెళ్ళి కాసేపటికి ఒడ్డుకు చేరుకుంది. పొందిన సాయానికి కృతజ్ఞత లేకుండా ప్రవర్తించిన తేలు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. మన మాటలు పనులతో ఇతరులను ఇబ్బంది పెడితే తేలు లాంటి పరిస్థితే వస్తుంది.